సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవ్వరికి తెలీదు. తాను అనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టేస్తాడు. తాజాగా భారీ అంచనాలతో ఏప్రిల్ 8న రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను హిందీలోకి అనువదించడాన్ని వర్మ వ్యతిరేకించాడు. సరే, వర్మ మాటకేముంది, దాన్ని ఎవరూ పట్టించుకోరులే అని తేలిగ్గా తీసిపడేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది పవన్ ప్రతిష్టతో ముడిపడి ఉంది. పవన్ లాంటి హీరో సినిమా హిందీలో డబ్ అయితే అందుకు తగ్గ స్పాన్ ఉండాలి. ఇదిలా ఉంటే సర్దార్ను హిందీలోకి అనువదించాలనే ఐడియా ఈరోజు వారిదని పవన్ చెబితే అది పవన్ కళ్యాణ్ ఐడియానే అని దర్శకుడు బాబీ తేల్చాడు. సర్దార్ను అక్కడ 800 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. సల్మాన్ లాంటి వాళ్ళు సైతం సినిమాను ప్రమోట్ చేస్తారని తెలుస్తుంది. చిత్ర యూనిట్ సర్దార్కు హిందీలో ఎంత ప్రమోషన్ చేస్తున్నా అక్కడ మాత్రం కనీస స్పందన కూడా లేదు. అసలు ఈ సినిమాను ఎవరూ పట్టించుకోవడం లేదు. గత ఏడాది ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన విజయ్ పులి సినిమా కూడా బాలీవుడ్లో రిలీజ్ చేశారు. శ్రీదేవి కూడా ఆ సినిమాలో ఉంది. కానీ ఇవన్నీ జనాలను థియేటర్లకు రప్పించుకోలేకపోయాయి. పులి సినిమా కేవలం ప్రింట్ ఖర్చులను మాత్రమే రాబట్టుకుంది. ఇప్పుడు సర్దార్ రిలీజ్ కు ముందు అక్కడ ఏమాత్రం అంచనాలు లేవు. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా గతంలో మెగా ఫ్యామిలీ హీరో చెర్రీ నటించిన జంజీర్, తెలుగులో తుఫాన్ సినిమా అటర్ ఫ్లాప్ అయ్యి చెర్రీ పరువు తీసేసింది. మరి ఇప్పుడు సర్దార్ హిందీలో ఏం చేస్తాడా అన్న ఆసక్తి అందరిలో ఉంది. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగమాక అంటాంది జారేవుని బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్